వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు నిధుల దుర్వినియోగంపై నేటి ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే లడ్డూ ప్రసాద విషయంలో జరిగిన అపవిత్రంపై సర్వత్రా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు వివరణ కోరడంతో ఆయన కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వం తనపై నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇక ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి, అందుకు సంబంధించిన ఫైల్ ఇవ్వండని కోరితే ప్రభుత్వం స్పందించలేదని, నేను వివరణ ఇవ్వకుండానే విచారణ పూర్తి చేశారని ఆ పిటిషన్లో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, కేవలం స్వయం ప్రతిపత్తి ఉన్న టీటీడీకే ఆ అధికారం ఉందన్నారు. అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎస్పీలను ప్రతివాదులుగా అందులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా